హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? పంజాబ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని తీసుకొని ఈరోజు వీడియో అయితే చెప్తున్నాను. మరి ఆ పర్స్పెక్టివ్ లో వినడానికి అయితే ప్రయత్నించండి. రాత్రి సమయంలోని నవనీత్ ఒంటరిగా తన పెట్టెను పట్టుకొని ఎవరూ చూడకుండానైతే వస్తుంది. మరి అది లీలామహల్. దాని పక్కనే ఎన్నో మహల్స్ అయితే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ మహల్లోకి ఎవరు వెళ్ళరు. ఎందుకనంటే అది అప్పటికే హాంటెడ్ మహల్ అని పేరొందింది. అయినా కూడా భయం లేకుండా ఒక్కరిదాయి తన పెట్టెను పట్టుకొని అటుపక్కకైతే వెళ్తుంది. ఇంకా ఎదురుగా సంజయ్ జైన్ అయితే కనిపిస్తున్నాడు. తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా తన్ని చూడగానే తిన్న కళ్ళల్లో ఆనందం. ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది. నవ్ని, వచ్చేసావా? మనిద్దరం ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. అవును, ఈ ఊర్లో అస్సలు ఉండకూడదు, మనం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్తుంది నవనీత్. సరే అని వాళ్ళు వెళ్ళబోతున్న సమయంలోని అటుపక్కకి వాళ్ళ తాలూకు వాళ్ళు కర్రలు పట్టుకొని వస్తున్నారు. అంతే, మరి భయంతోని వాళ్ళకి ఎటుపక్క వెళ్లాలో అర్థం కాలేదు. మరోవైపు నుంచి వెళ్తూ ఉంటే అటుపక్క నుంచి నవనీత్ వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు భయంతోనే ఇంకా ఆ ఇంట్లోకైతే వెళ్ళిపోయారు. ఆ ఇల్లు దెయ్యాల దిబ్బ. ఎవ్వరూ వెళ్ళరు. అయినా కూడా వాళ్ళకి ఆ సమయంలో అదేమీ తొయలేదు. ఆ తర్వాత ఏమైందో ఎవ్వరికీ తెలీదు. కాలం ముందుకు వెళ్తూనే ఉంటుంది. మరి సునీలు తను వేరొక స్టేట్ అయినప్పటికీ కూడాను పంజాబ్ వచ్చి చదువుకుంటున్నాడు. మరి పంజాబ్లోని తనకి ఎవరూ తెలియకపోయినప్పటికీ కూడాను తన యాటిట్యూడ్ వలన అందరినీ కూడాను ఫ్రెండ్షిప్ అయితే చేసుకున్నాడు. చదువుల్లో కూడా ఫస్టే. సునీలు ఎక్కడికి వెళ్ళినా కూడాను తను ఒక రేంజ్లో ఉండాలి అని అనుకునే మనిషి. అంతేకాదు, ఎవరి దగ్గర కూడా చిన్నతనంగానైతే ఉండకూడదు, నాదే పై చేయిలా ఉండాలి అనుకునే మనిషి కూడా. మరి అక్కడున్న కొంతమంది పంజాబీ వాళ్ళని ఫ్రెండ్షిప్ అయితే చేసుకున్నాడు. వాళ్ళది అదే కాలేజ్. ఇంటి దగ్గర ఉంటే చదువులు సరిగ్గా సాగవని, పైగా చాలా దూరం ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుందని వాళ్ళు అక్కడ కాలేజీ దగ్గరే ఒక రూమ్ని అయితే తీసుకున్నారు. మరి వాళ్ళతో కలిసి సునీల్ కూడా ఉంటున్నారు. వాళ్ళు నలుగురు ఉంటారు. హర్ప్రీత్, కరణ్, అమర్, అజిత్. వీళ్ళు నలుగురు కూడాను ముందు నుంచే ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే సునీల్ వచ్చాడో సునీల్ని కూడా వాళ్ళతోనైతే కలిపేసుకున్నారు. సునీల్ని కూడా వాళ్ళలో ఒకళ్ళలాగా ట్రీట్ చేస్తారు. మరి మీ అందరికీ తెలిసిందే, పంజాబ్ వాళ్ళు ప్రాణం ఇస్తారు స్నేహం చేస్తే. అలానే వాళ్ళు కూడాను. అయితే వాళ్ళందరూ ఒకే రూమ్లో ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ అక్కడే ఫుడ్ కుక్ చేసుకుంటూ కాలేజ్కి వెళ్ళి రావడం. వీకెండ్స్లోనైతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గరికి టూర్ వేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసి రావడం వీళ్ళకి బాగా అలవాటు. ప్రతిరోజులోనే ఆ రోజు కూడా సునీల్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తున్నాడు. హలో అమ్మా, ఆ బానే ఉన్నాను, వాళ్ళ పడుకున్నారు, నేను ఇదిగో డాబా మీదకి వచ్చాను, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని. బానే ఉన్నానురా, నాన్నగారు కూడా బాగున్నారు, నువ్వెప్పుడొస్తున్నావు అని అడుగుతుంది. వస్తానమ్మా, మాకు సెలవులు ఇవ్వాలి కదా,
సండే, సాటర్‌డే రావాలి అనంటే దగ్గరేం కాదు కదా! వీళ్ళైతే వెళ్తూ వస్తూ ఉంటారు గానీ, నాకు దూరం గదమ్మా! ఇదిగో ఈ ఎగ్జామ్స్ అయిపోగానే ఖచ్చితంగా నేనొస్తాను అని చెప్తున్నాడు సునీల్. సరే గాని నేనిచ్చిన పచ్చడి అయిపోయిందా? వడియాలవి ఉన్నాయా లేదా? అని అడుగుతుంది. అన్నీ ఉన్నాయి. సరే సరే వాళ్ళు లేచినట్టున్నారు. తర్వాత మాట్లాడతా అంటూ కాల్ కట్ చేసి కిందకైతే వెళ్ళిపోయాడు సునీల్. మరి హర్ప్రీత్ తను ప్రతిరోజు కూడాను లేవగానే తన జుట్టుని బాగా దువ్వుకొని, ముడి వేసుకొని, దానిపైన పగిడి అయితే వేసుకుంటాడు. మరి అలానే చేస్తున్నాడు. ఏంటో మీ బాధ. ఈ పగిడీలెందుకురా పెట్టుకుంటారు? అని అడుగుతున్నాడు. రేయ్! దాని గురించి మాట్లాడకు. మాకు ఇది మకుటంతో సమానం. మాకు జుత్తు లేకపోయినా, పగిడి లేకపోయినా చాలా తప్పుగానైతే భావిస్తారు. ఇదిగో ఈ వెధవలిద్దరికీ చెప్పలేకపోతున్నాం. ఈ స్టైల్సు వీళ్ళు చూడు అని అంటున్నారు. మరి పక్కనున్న కరణ్, అజిత్ ఇద్దరు కూడాను క్రాఫ్ట్స్ అయితే పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి వాళ్ళు ఆ రకంగా తిరుగుతున్నారిక్కడ. అమర్ కూడా తనలాగే ఆ పగిడి చుట్టుకుందే బయటికైతే వెళ్ళడు. లెగిసి స్నానం చేసి వచ్చి అంతా కూడా రెడీ అయిపోయారు. ఈలోగా సునీల్ అయితే చదివిస్తున్నాడు గబగబా. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చాయి కదా! అందుకనే మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. ఈలోగా అక్కడికి ఉమేష్ అయితే వచ్చాడు. రేయ్! ఏం చేస్తున్నారా? అనుకుంటూ. రేయ్! నువ్వింకా చదువుతూనే ఉన్నావా? పద పద టైం అవుతుంది అని అంటూ ఉంటే నన్నెందుకురా కంగారు పెడతావు? అదుగో ఆళ్ళున్నారు గదా! వాళ్ళకి చెప్పు అంటూ గబగబా చదివేస్తున్నాడు. మరి వాళ్ళ దగ్గర 2 బైకులైతే ఉన్నాయి. ఉమేష్ ప్రతిరోజు వచ్చి తన బైక్ మీద సునీల్‌నైతే తీసుకువెళ్తూ ఉంటాడు. దానికి గల కారణం ఏంటి అనంటే సునీలు, ఉమేషు ఒకే ఏరియా దగ్గర నుంచైతే వచ్చారు. అందుకనే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. మరి ఈలోగా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. పదండి పదండి అంటూ కాలేజ్‌కైతే వెళ్ళిపోయారు. వాళ్ళు బాగానే చదువుతారు. కాకపోతే సునీల్ అంత కాదు. సునీల్ మటుకు పుస్తకాల పురుగనే చెప్పుకోవాలి. తనొకసారి పుస్తకం ఓపెన్ చేశాడంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది? ఏమవుతుంది? టైమెంతయింది? ఈ విషయాలన్నీ మర్చిపోతాడు. మరి అలానే ఆ రోజు కూడా కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత టైమెంతవుతుంది? ఏంటి? అనేది చూడకుండా లైబ్రరీలోనే చాలా సేపయితే ఉండిపోయాడు. వీళ్ళు కాల్ చేసి, "రేయ్ సునీల్! ఇంకా ఎంతసేపు? మేం వెళ్ళిపోవాలా? ఇక్కడే ఉండాలా?" అని అడుగుతున్నారు. "రేయ్! మీరు వెళ్ళిపోండి. నాకు పనుంది. ఆ ఉమేష్ గాడిని కూడా వెళ్ళిపోమని చెప్పండి. నేను నా పని చూసుకొని అప్పుడొస్తా" అంటూ పుస్తకాలైతే తిరగేస్తున్నాడు. మరి తను ఈ సెమిస్టర్‌లో కూడా మంచి మార్క్స్‌తోని పాస్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. అలానే తన పుస్తకాలు తిరిగేస్తుంటే ఎందుకో తెలీదు గానీ, ఆ రోజు ఆ లైబ్రరీ అంతా తనకి విచిత్రంగానైతే అనిపిస్తోంది. ఆలోపు అందరూ కూడా వెళ్ళిపోయారు. కేవలము లైబ్రేరియన్ ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మాత్రమే ఆ లైబ్రరీలోని కనిపిస్తున్నారు. ఈలోగా తను బుక్ పెట్టి రావడానికి ఆ షెల్ఫ్ దగ్గరికైతే వెళ్ళాడు. ఏంటో చల్లటి గాలి తన్ని తాక్కుంటూ వెళ్ళింది. మరో పక్క చూస్తే ఒక ఇద్దరు స్టూడెంట్స్ తనకాసి చూస్తూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు. ఏమైంది అనుకుంటూ తను మళ్ళీ ఆ షెల్ఫ్‌లోని బుక్ పెట్టేసి ఇంకేమైనా బుక్స్ ఉన్నాయా అని వెతుకుతున్నాడు. ఈలోగా వాళ్ళిద్దరూ ఇలా అయితే అనుకుంటున్నారు. "ఏయ్! నీకు తెలుసా? మన లీలా మహల్ ఉంది కదా! ఆ మహల్‌లోని మళ్ళీ ఎవరో ఇద్దరు వెళ్లారంట. పాపంరా! వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు" అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వింటున్న సునీలు ఏంటి లీలా మహలా? అనుకొని మళ్ళీ తన పని తానైతే చేసుకుంటున్నాడు. ఏంటోరా ఆయన ఇంతకాలమైనా కూడాను ఆ మహల్లోకెళ్ళడానికి భయం వేస్తుంది అని మాట్లాడుతూ ఉంటే
తనకేదో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అటుపక్కకి ఒక చెవ్వేసి తన పని తను చేసుకుంటున్నట్టు అక్కడ షెల్ఫ్‌లోనన్నీ కూడా చూస్తున్నాడు. ఈలోగా తనకి కాలయితే వస్తుంది అజిత్ దగ్గర నుంచి. వీడొకడు అనుకుంటూ కాలయితే లిఫ్ట్ చేశాడు. "రేయ్! ఎక్కడున్నావురా? త్వరగా రా! ఫుడ్ ప్రిపేర్ చేసేశాను" అని చెప్తున్నాడు. "ఆ! వచ్చేస్తున్నాను" అంటూ తను కూడా బయలుదేరి నడుచుకొనయితే వెళ్తున్నాడు. మరి వాళ్ళ కాలేజ్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్లయితే ఉంటుంది వాళ్ళుండే ఆ రూము. అయితే మరి దానికి షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్‌లోనే ఈ లీలా మహల్ కూడా ఉంటుంది. అయితే మరి ఎప్పుడైతే తను లైబ్రరీలోని లీలామహల్ గురించి విన్నాడో, అటుపక్క నుంచి వెళ్దాంలే, ఎలాగో ఈరోజు నడుచుకునే కదా వెళ్ళాలి అని మనసులోనైతే నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి సమయంలో అదే 7, 7:30 అవుతున్న సమయంలోని తన దగ్గరున్న పుస్తకాలని లైబ్రరీయన్‌కి ఇచ్చేసి, మరికొన్ని పుస్తకాలు తీసుకువెళ్తున్నానని అక్కడ సైన్ చేసి, అవి తన బ్యాగ్‌లో పెట్టుకొని బయలుదేరాడు. బయటికి వచ్చేసరికి గాని అర్థం కాలేదు. పూర్తిగా చీకటి పడిపోయింది. అసలు తనకి దారి కూడా సరిగ్గా తెలియట్లేదు. అప్పటికే తను ఎన్నో సార్లు వెళ్ళినప్పటికీ కూడాను తను ఒక్కడే ఎప్పుడూ వెళ్ళలేదు. సరే ఇంక చేసేదేముంది? నడుచుకొని వెళ్ళాల్సిందే అంటూ వెళ్తున్నాడు. అయితే మరి కాలేజీ ఊరి చివరనైతే ఉంటుంది. పెద్దగా మనుషులు గాని, వెహికల్స్ గాని అయితే వెళ్ళవు. అందుకనే మరి వెహికల్స్ ఆపి తను లిఫ్ట్ అడిగి వెళ్ళడానికి కూడాను ఎవ్వరూ కనిపించట్లేదు. సరే ఇంకా తనలా నడుస్తూ ఉంటే ఇందాకలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు మైండ్‌లోకైతే వచ్చాయి. మరంతే కదా! మానవ సహజం. అలాంటి వాటి గురించి విన్నా, లేదంటే చూసినా వాటి దగ్గరికి వెళ్ళాలి, అందులో మిస్టరీ ఏదుందో దాన్ని ఛేదించాలి అనుకోవడం సర్వసాధారణం. అందులోకి కుతూహలం బాగా ఎక్కువున్న సునీల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మరి అలానే నడుచుకుంటూ కొంచెం దూరం అయితే వెళ్ళాడు. అది కాస్త అటవీ ప్రదేశంలాగా అయితే ఉంటుంది. ఎందుకు అనంటే ఆ మహల్స్ అన్నీ కూడా హాలిడే టైంలోని ఖచ్చితంగా వాటిని అద్దెకైతే ఇస్తూ ఉంటారు టూరిస్టులకి. అన్ని మహల్స్‌లో కూడా టూరిస్టులు ఉన్నప్పటికీ కూడాను ఆ లీలా మహల్‌లోకి ఎవ్వరూ వెళ్ళడం మానేశారు. ఎప్పుడైతే అది హాంటెడ్ అని చెప్పుకోవడం మొదలుపెట్టారో, దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా అందులోనైతే దిగరు. అందుకనే అది ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది. అయితే మరి అక్కడ వరకు వెళ్ళిపోయాడు. అక్కడ లీలామహల్ బయటన ఎవరో నించొనైతే ఉన్నారు. అయితే మరి తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇదేంటి ఎవరో ఉండరనుకుంటే ఎవరో నించొనున్నారు అని అనుకుంటూనే సర్లే నాకెందుకు అని ముందుకైతే వెళ్తున్నాడు ఆ మహల్ కాస్త చూసుకుంటూ. ఈలోగా వాళ్ళ ముగ్గురు ఇలా గుసగుసలాడుకుంటున్నారు. "రేయ్! నిన్న ఎవరో ముగ్గురు ఇందులోకి వెళ్ళారంట్రా. పాపం మళ్ళీ తిరిగి రాలేదంట" అని అనుకుంటూ ఉంటే వాళ్ళ కాసైతే తిరిగి చూశాడు. "హలో! హలో!" అంటూ వాళ్ళ దగ్గరకైతే వెళ్ళాడు. ఎంట్రన్స్‌లోని పెద్ద గేటు, ఒక గార్డెను, ఆ తర్వాత కొంచెం దూరం వెళ్తే మహలు ఉంటుంది. మరి గేట్ తీసుకొని ఆ గార్డెన్ వైపయితే వెళ్ళాడు. వాళ్ళక్కడే నించొనున్నారు. "మీరేంటండి ఇక్కడున్నారు?" "అవును, ఈ మహల్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు వెళ్లారు? ఏమైంది?" అని యాంగ్జైటీగా అడుగుతూ ఉంటే, వాళ్ళు తనని చూసి, "ఆ! అదేంటంటే నిన్న ఎవరో ముగ్గురు ఈ మహల్లోకి వెళ్ళారంటండి. పాపం మనేజే ఉంటుంది. వాళ్ళు వాళ్ళసల కనిపించటం లేదు. వాళ్ళ పేరెంట్సు చాలా బాధపడుతున్నారు. మీరేమైనా హెల్ప్ చేస్తారా?" అని అడుగుతున్నారు. తనప్పటికే ఇంటికి వెళ్ళాల్సుంది. అయినా కూడా వాళ్ళు హెల్ప్ అనేసరికి, "చేస్తాను గానీ మా ఫ్రెండ్సున్నారు. ఈ బుక్స్ పెట్టేసి మా ఫ్రెండ్స్‌తో కలిసి రానా?" అని అంటున్నాడు. "ఆ!
ఓకే, ష్యూర్, తప్పకుండా రండి, హెల్ప్ చేయండి కొంచెం అని వాళ్ళు దీనంగానైతే చెప్తున్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు మీ తాలూకు వాళ్ళ అని అడిగాడు. అంటే మాకు తెలిసిన వాళ్ళండి, మీరు ఖచ్చితంగా వస్తారుగా అని అడుగుతున్నారు. ఆ, వస్తానండి అంటూ మళ్ళీ తను బయటికి వచ్చి అలానే నడుచుకుంటూ తన రూమ్ వైపు అయితే వెళ్తున్నాడు. ఇంక కొంచెం దూరం వెళ్ళాడో లేదో అక్కడొక చిన్న టీ స్టాల్ అయితే ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకోవడం, అక్కడే కూర్చొని టీ తాగుతూ సమోసాలు తింటూ రాత్రయ్యే వరకు అక్కడే ఉండడం వీళ్ళకి అలవాటే. మరి అలానే ఆ రోజు కూడా తను వెళ్ళేసరికి మిగతా వాళ్ళందరూ అక్కడే కూర్చొని టీ తాగుతూ సమోసాలు తింటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి తోడు మరొక అతనైతే వచ్చి కూర్చున్నాడు. రే, అజిత్ గడేడి అని అడుగుతుంటే వాడు రూమ్లో ఉన్నాడు గాని ఏంటి విషయం, నువ్వేమి ఇంత లేట్ చేసేసావు అని అడుగుతున్నారు. అదా, నేను లైబ్రరీలో ఉండిపోయానురా. సర్లే గాని మనం ఒక హెల్ప్ చెయ్యాలి అని అంటున్నాడు. హెల్పా? ఎవరికి? ఎక్కడా అని అడుగుతున్నాడు హర్ప్రీత్. అదేరా, అక్కడ లీలా మహల్ ఉంది కదా, ఆ మహల్ దగ్గర ఒక ముగ్గురు అయితే నించున్నారు. పాపం లోపలికి ఎవరో వెళ్ళారంట నిన్న, ఇప్పటి వరకు రాలేదంట. వాళ్ళకి భయం వేస్తుందంట. మనం ఒకసారి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి వద్దామా? లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని వెతకడమే అంతే అని అంటున్నాడు. ఆ మాటలు విన్న హర్ప్రీత్ భయంతోనే నించున్నాడు. ఏంటి, లీలా మహలా అని స్టన్ అయి ఉన్నాడు. ఈలోగా పక్కనున్న అమర్ నవ్వుతూ, ఏంటి లీలామహలా? లీలామహల్కి నువ్వు వెళ్ళావా? లోపలికి వెళ్ళావా అని అడుగుతున్నాడు. అవును, వెళ్ళాను. అయితే ఏం తప్పుంది అని అంటున్నాడు. రే పిచ్చోడా, అది ఎప్పటి నుంచో మూసేసిందిరా. అటుపక్కకి వెళ్ళడం కాదు కదా, ఆ గార్డెన్లోకి అడుగు కూడా పెట్టరు ఎవరును అని అంటున్నాడు. "హ్మ్, వీడేదో చూసి భ్రమపడినట్టున్నాడు" అని నవ్వుతూ ఉంటే సునీల్కి చాలా కోపం వచ్చేసింది. మరి తన యాటిట్యూడ్ అలాంటిది. తను కోపంతోని, నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, నేను నిజంగానే వెళ్ళాను అని కోపంగానైతే అన్నాడు. ఆ మాటలకి హర్ప్రీత్, రేయ్ కూల్, అటుపక్కకి అస్సలు వెళ్ళకూడదు. అక్కడ నువ్వేదో చూసావు, కానీ అది నిజం కాదు, అంత అబద్ధం అని చెప్తున్నాడు. నేను నిజం చెప్తున్నానంటే మీరందరూ నవ్వుతున్నారేంటి? పైగా అబద్ధం అని అంటున్నారేంటి? నేను నిజంగానే చూశాను. వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాను, తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మీరు రాకపోతే నేనొక్కడినే వెళ్తాను అనుకుంటూ ఇంటికి త్వరగా వెళ్ళి తన బ్యాగ్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాడు. ఇంక తను ఒక్కడా అలా వెళ్తూ ఉంటే హర్ప్రీత్, రే పాపం రా, వాడికి ఈ సంగతి తెలియదు, ఆగరా సునీల్ అంటూ తన వెనకతలైతే వెళ్లారు. రే, మేమెందుకు చెప్తున్నామో విను. అందులోని ఇంతకు ముందు చాలానే జరిగాయి. అదేంటి అనంటే అదొక పెద్ద హాంటెడ్ ప్లేస్ అని, పైగా అందులోని ఇంతకు ముందు చాలా మంది చనిపోయారా. అంతెందుకు, 5 years బ్యాక్ ఒక కపుల్ అయితే వెళ్లారు. పాపం వాళ్ళు లవ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోలేదు. అయితే మరి వాళ్ళ నుంచి తప్పించుకుందామని వాళ్ళ ఆ మహల్లోకైతే వెళ్లారు పాపం. వారం రోజుల తర్వాత ఆ మహల్ నుంచి దుర్గంధం అయితే వస్తుంది. ఏంటబ్బా అని చెప్పి అందరూ వెళ్ళి లోపలికి వెళ్లకుండా భయంతోని బయటనే నించున్నాంరా. ఆ సమయంలో మా అంకుల్ పోలీసులకి కాల్ చేస్తే పోలీసులు వచ్చి లోపలికి వెళ్లి చూసేంత వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ కప్పులు అందులో పడి చనిపోయి ఉన్నారా. వాళ్ళ శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు. ఎలా చనిపోయారో ఎవ్వరికీ తెలీదురా. ఇప్పటికీ కూడా అది మిస్టరీనే. దయచేసి అటుపక్కకి వెళ్ళొద్దురా అని అంటున్నాడు. "హ్మ్, అది వాళ్ళ తాలూకు వాళ్లే చంపేసుంటారు. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నాను. పదండి పదండి, మీరు కూడా వస్తే రండి, లేకపోతే ఇక్కడే ఉండిపోండి" అంటూ తన ముందుకైతే అడుగులు వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంక తప్పేది లేక వాళ్ళు కూడా తన వెనకాతైతే వచ్చారు. సరే, ఏరి వాళ్ళు ఇక్కడున్నారు అని అన్నావే, ఆ ముగ్గురు ఏరి
అని అంటున్నాడు హర్ప్రీత్. అదే చూస్తున్నానురా, పాపం వాళ్ళు నా కోసం చూసి లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు అని మహల్కాస్ అయితే చూస్తున్నాడు. మహల్లోని ఒక చోట చిన్న వెలుతురు అయితే కనిపిస్తుంది. అదుగో వాళ్ళు వెళ్ళి వెతుకుతున్నట్టున్నారా. పాపం రా, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అనుకుంటా మనలానే. వెళ్ళి నేను కూడా హెల్ప్ చేస్తాన్రా అని అంటున్నాడు. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ మహల్ గురించి నిజంగానే చెప్తున్నాంరా, నువ్వు అర్థం చేసుకో. ఇలాంటివి ఇక్కడ చాలానే జరిగాయి అని అంటున్నాడు కరణ్. నువ్వన్నీ ఇలాగే చెప్తావు. నేను నేను ఒకవేళ లోపలికి వెళ్తే మీరు నాకు హెల్ప్ చేయడానికి రారా అని అంటున్నాడు సునీల్. అది కాదురా బాబు, నీకు తెలీదు, ఇక్కడ చాలానే జరిగాయి అని అంటున్నాడు. సరే సరే, మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్ దొరికాడా లేదా అనేది కనుక్కొని వస్తాను. కంగారు పడకండి, ఏమి కాదు అని వాళ్ళకి చెప్తూ లోపలికైతే వెళ్ళిపోయాడు. రే ఆగరా అంటున్నా కూడా వినిపించుకోలేదు మరి. కానీ వాళ్ళ ముగ్గురికి తెలుసు ఆ హాంటెడ్ ప్రదేశంలోని ఏదో ఉంది అని. వాళ్ళు బయటనే భయపడుతూ నించున్నారు ఆ చలిలోని. మరి లోపలికి వెళ్ళగానే తలుపు దానంతట అదే దబ్బని పడిపోయింది. ఇంక వెనక్కి తిరిగి చూసిన సునీల్కి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వేశారేమో అని అనుకున్నాడు, తన్ని భయపెట్టడానికి. మరి వీళ్ళు మటుకు సునీల్ అయితే వేసుంటాడు అని అనుకున్నారు. బయటనే నించున్నారు భయపడుతూ. లోపలికి వెళ్లి చూసేసరికి సునీల్కి ఎంట్రన్స్ లోనే కిందకి దిగడానికి మెట్లలాగైతే కనిపిస్తున్నాయి. తనను తన దగ్గర ఉన్న టార్చ్ని ఆన్ చేసి ఆ లోపలికైతే వేశాడు. ఈలోగా చల్లటి గాలి తన వెనకట్ల ఎవరో వచ్చి నించున్నట్టుగానైతే అనిపిస్తుంది సునీల్కి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. ఇదంతా నా భ్రమ అనుకుంటూ కిందకైతే వెళ్తున్నాడు. తనలా స్టెప్స్ దిగుతూ ఉంటే కిందనంతా దుర్వాసన బాగా ఎక్కువగానైతే వస్తుంది. పైగా చీకటి కూడా ఎక్కువగానే ఉంది. ఏం కనిపించటం లేదు. టార్చ్ వేసిన కొంత దూరం వరకే వెలుతురైతే కనిపిస్తుంది. అడుగులు వేసుకొని కిందకు వెళ్తూ ఉంటే తన గుండె చప్పుడు తనకే వినబడుతుంది గట్టిగా, లబ్డబ్ లబ్డబ్ అని. ఇంక కిందకు వెళ్లి చూస్తే అక్కడంతా కూడాను మురికిపోయినట్టుగా కిందంతా నీటైతే కనిపెడుతున్నాయి. ఇంకా అందులోకి వెళ్తే తన డ్రెస్ పాడవుతుంది. పైగా అక్కడ ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ అయితే చేసుకున్నాడు. తిరిగి పైకైతే వస్తున్నాడు. అలా వస్తున్న సమయంలోని తన కాలర్ పట్టుకొని ఎవరో వెనక్కి లాగినట్టుగా అనిపించింది. అంతే మరి, ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. వెనక్కి తిరిగి చూసిన సునీల్కి ఎవ్వరూ కనిపించలేదు. కానీ కానీ ఆ స్పర్శ తనకి క్లియర్గానైతే తెలిసింది. ఎందుకనో ఇప్పుడు మటుకు సునీల్కి భయం వేస్తుంది. వీళ్ళొచ్చుంటే బాగును, చహ్ అనుకుంటూ, హలో, ఎక్కడున్నారండి, మీ ఫ్రెండ్ దొరికాడా అనుకుంటూ పైకైతే వచ్చేశాడు. అంత వెతుకుతున్నాడు. అక్కడున్న రూమ్స్ కిందన ఒక పెద్ద హాల్ ఉండి చుట్టూ రూమ్స్ ఉండి హాల్ మధ్యలోని ఒక పెద్ద జూమర్, ఎదురుగా మెట్లయితే కనిపిస్తున్నాయి. ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే తనకి ఒక పెద్ద ఫోటో అయితే కనిపిస్తుంది ఎదురుగా. కానీ అందులో ఉన్న మనుషులు మొహాలు స్పష్టంగానైతే లేవు. మరి అలానే టార్చ్ వేసుకొని ఎక్కడ వెళ్తుంది అనుకుంటూ పైకైతే వెళ్తున్నాడు ఆ రూమ్ వైపు. తనలా వెళ్తూ ఉంటే ఎవరో తన వెనకాతలే వస్తున్నట్టు మళ్ళీ తనకొక ఫీలింగ్. తన ఒంటి మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. ఇంకా తన భయంతోనే ముందుకి తొందరగానైతే వెళ్తున్నాడు. పైన రూమ్లన్నీ కూడాను నిశ్శబ్దంగా, అసలు మనిషి ఉనికి లేనట్టే తెలుస్తోంది. అయినా కూడా వాళ్ళు అక్కడే ఉండుంటారులే అని తానైతే వెళ్తున్నాడు. పైకి వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి తను ఇందాకలు చూసిన ఆ ముగ్గురు, మరొక ఇద్దరు అక్కడైతే కలిసి నించొనున్నారు.
వాళ్ళేవో మాట్లాడుకుంటున్నట్టు. వాళ్ళ మీద లైట్ వేసేసరికి వాళ్ళందరూ కోపంగా తినకాసైతే చూస్తున్నారు. అప్పటికి గాని అర్థం కాలేదు సునీలు ఎంత డేంజర్‌లో ఉన్నాడో అనేది. వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ మొహాలు పాలిపోయి ఎర్రటి కళ్ళతోని చేతికున్న గోళ్ళు పెద్ద పెద్దవిగా తన కాసి చూసి కోపంగానైతే అరుస్తున్నారు. అంతే మరి. సునీలు భయంతోని ఆ తలుపు వేసేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. అలా పరిగెడుతున్న సమయంలోని ఏదో తన్నుకొని ముందుకైతే పడిపోయాడు. తన చేతిలో ఉన్న టార్చు ముందుకు పడిపోయింది. భయం వేస్తుంది. పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ టార్చ్‌నైతే తీసుకున్నాడు. మళ్ళీ అలానే కిందకి పరిగెట్టడానికి చూస్తూ ఉంటే ఈసారి మెట్లెక్కడా కూడా కనిపించడం లేదు. భయంతోని వణికిపోతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుస్తున్నాడు. రేయ్ రండిరా నాకు హెల్ప్ చేయండిరా అంటూ. కానీ బయటికి ఏ కొసానా కూడా వినిపించడం లేదు. వాళ్ళందరూ భయపడుతున్నారు. బయటనే ఉండి ఈ సునీల్ గాడేంటి ఏ ఒక్క సౌండ్ చేయకుండా లోపల ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ తలుపులు తీసి లోపలికెళ్ళే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఈలోగా సునీలు మరొక రూంలోకైతే వెళ్ళిపోయాడు. తనకి తెలియకుండానే అక్కడున్న రూమ్స్‌లోకైతే వెళ్ళిపోతున్నాడు. పైగా కిందకి వెళ్ళడానికి తనకెక్కడా స్టెప్స్ అయితే కనిపించడం లేదు. ఇంకా ఆ రూమ్‌లోని ఒక పెద్ద ఫోటో. అందులోని ఒక అమ్మాయి తెల్లటి చీరలోని జుత్తంతా విరబూసుకొని నించొనైతే ఉంది. అది చూసి భయపడ్డాడు. వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకునేసరికి వెనకాతలే ఆ అమ్మాయి ఎగురుతూ కనిపించింది. దీన్ని చూసి విచిత్రంగా వింతగానైతే నవ్వింది. అంతే మరి. సునీలు గుండె జారి కింద పడినట్టుగా అయిపోయింది. తను అక్కడి నుంచి పరిగెడదామని చూస్తూ ఉంటే తన కాళ్ళు ముందుకైతే కదలడం లేదు. అలానే అక్కడ స్ట్రక్ అయిపోయినట్టు ఉండిపోయాడు. ఇక దేవుణ్ణి తలుచుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా ఇంకొక మగ ఆత్మ అక్కడికైతే వచ్చింది. వారిద్దరూ తన్ని చూసి నవ్వుతున్నారు. తన ముందే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తనకేమీ అర్థం కావట్లేదు. భయంతోనే అక్కడి నుంచి దేవుణ్ణి తలుచుకొని కళ్ళు మూసుకొని పరిగెట్టాడు. అంతే మరి. తను బయటికైతే వచ్చాడు గాని తనకి ఎటెళ్లాలో తెలియట్లేదు. రూమ్లన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడాను వెలుతురనేదే లేదు. చీకటిగా ఉంది. పోనీ రూమ్‌లోని ఎక్కడైనా కిటికీ ఉంటే అందులో నుంచైనా దూకేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఎక్కడా తనకి కిటికీలు కూడా కనిపించడం లేదు. మరో రూమ్‌లోకైతే వెళ్ళిపోయాడు. అక్కడంతా నిశ్శబ్దం. సరే ఇక్కడ కాసేపు ఉందామని అక్కడే ఊపిరి పీల్చుకొని నించొనైతే ఉన్నాడు. తన వెనకాతలే ఒక మనిషి తన భుజం మీద చెయ్యి వేసేసరికి గట్టిగా అరిచి వెనక్కి తిరిగి చూశాడు. తనకి కాళ్ళు లేవు. కానీ అలానే నించొని తన కాసి చూస్తూ నువ్వు కొత్తగా వచ్చావా అని అడుగుతున్నాడు. అంతే మరి. భయంతోని ఆ రూంలో నుంచి బయటికైతే వచ్చేశాడు. ఇప్పుడు సునీల్‌కి తల తిరుగుతుంది. నా పని అయిపోయింది అని అనుకున్నాడు. ఫ్రెండ్స్‌ని ఎంత పిలుస్తున్నా కూడా వాళ్ళకి పాపం బయటికైతే వినిపించడం లేదు. అప్పటికే 12:30 అయిపోయింది. వాళ్ళు బయట నుంచి తలుపులు బాదడం మొదలుపెట్టారు. సునీల్ సునీల్ బయటికి రారా ఏమైపోయావురా అని అంటున్నారు. కానీ సునీల్ దగ్గర నుంచి ఒక్క జవాబు కూడా లేదు. ఇంకా వాళ్ళైతే భయపడుతూ ఏం చేద్దామని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎక్కడ సునీల్ జాడైతే కనిపించడం లేదు. తను పైనుండడం వల్ల కిందన రూమ్‌లోని ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి తనకక్కడ మెట్లయితే కనిపించాయి. కాకపోతే ఇదివరకు మెట్లలాగా అక్కడైతే లేవు. పూర్తిగాను బూజు పట్టేసి అవంతా శిథిలమైపోయినట్టు ఇప్పుడైతే కనిపిస్తుంది. తనకి భయంతోనే కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇంకా తన చేతిలో ఉన్న టార్చ్‌ని అలానే చూపిస్తూ కిందకైతే దిగుతున్నాడు.
కిందకి దిగేసరికి తను పైన ఏ విధంగా రూమ్లో అయితే చూశాడో అదే విధంగా ఈసారి అక్కడ కూడా కనిపిస్తున్నాయి. తను భయపడిపోతున్నాడు. ఎటు వెళ్ళాలి? ఏం చెయ్యాలి? మెయిన్ డోర్ ఎక్కడా అని అంతా చుట్టూ చూస్తున్నాడు. దూరంగానో ఎవరో పాట పాడుతున్నట్టు ఒక రూమ్లో నుంచి అయితే వినబడుతుంది. అది కూడాను ఒక లేడీ వాయిస్. అది వింటూ ఉంటే తనకి ఇంకా భయం వేసేస్తుంది. ఎవరది ఎవరది అని గట్టిగానైతే అరుస్తున్నాడు. ఈలోగా సాయంత్రం మాట్లాడిన వారు ఈసారి మనుషుల్లాగే తన దగ్గరికి వచ్చి, వచ్చేసారా, మా ఫ్రెండ్ ఎక్కడున్నాడో వెతుకుదాం రండి అని అంటున్నాడు. వాళ్ళని ఇందాకలా దెయ్యాల్లా చూశాడు కదా. సునీల్ అయితే భయపడిపోయాడు. అమ్మో, నేను మీతో రాను, మీరు దెయ్యాలు అంటూ పైకైతే వెళ్తున్నాడు. ఏమండి ఏమండి, మేము దెయ్యాలం కాదు, మనుషులమే, చూడండి అంటూ వెలుతురులోకొచ్చి వాళ్ళ మొహాలైతే చూపిస్తున్నారు. హా, సరేనండి, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది, ఇక్కడ దెయ్యాలు కూడా ఉన్నాయి, మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో బయటికి వెళ్ళిపోదాం పదండి అని అంటున్నారు. ఆ మాటలకి వాళ్ళు, అయ్యో, ఇందాక వచ్చాం కదండి, వాళ్ళు ఎక్కడున్నారో చూసి వెళ్ళిపోదాం, రండి రండి అంటూ తన చేతినైతే పట్టుకున్నారు. అంతే మరి, వాళ్ళ చేతులు చల్లగానైతే తనకి తాకాయి. భయం వేస్తుంది, అయినా కూడా తప్పదు. వాళ్ళ వెనకాతలే వెళ్తున్నాడు. ఈలోగా తన వెనక ఎవరో వస్తున్నట్టు మళ్ళీ ఆ ఫీలింగ్. ఇదేంటి, వీళ్ళు ఇంతమందున్నా నాకు ఇలా అనిపిస్తుంది అని అనుకున్నాడు. కాని వెనక్కి తిరిగి చూసే ధైర్యం మటుకు చేయలేదు. ఇంకా వాళ్ళతోని కలిసి కొంచెం దూరం వెళ్ళాడో లేదో, అక్కడ వాళ్ళందరూ కలిసి, ఇక్కడ ఏదో ఉన్నట్టుందండి, తవ్వుదాం రండి అని అంటున్నారు. అక్కడేదో ఉండడం ఏంటి? మీ ఫ్రెండు బయటన ఎక్కడైనా ఉన్నాడేమో, వెతుకుదాం పదండి, లేకపోతే బయటికి వెళ్ళిపోదాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఇక్కడ మటుకు వద్దు అని అంటున్నాడు. లేదండి లేదు, ఇక్కడేదో ఉంది చూడండి అంటూ ఏదో చూపిస్తున్నారు. చిన్న షర్టు ముక్క కనబడుతుంది బయటికి. అక్కడ ఎవరో తవ్వి పాతి పెట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. రండి ప్లీజ్ అని అంటూ ఉంటే సరేనని చేత్తోని మట్టినైతే తీస్తున్నాడు. వాళ్ళందరూ అలా తీస్తూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళు ముగ్గురు కూడా నించుండిపోయారు. తన చుట్టూనైతే ఉన్నారు. మరి తను అక్కడున్న మట్టిని పెకిలించేసరికి కొంచెంలోనే అక్కడున్న వాళ్ళ మొహాలైతే కనిపిస్తున్నాయి. అక్కడున్నది మరెవరో కాదు, తన చుట్టూ నించున్న ఆ ముగ్గురే. వారిని చూసి మళ్ళీ వీళ్ళని చూసేసరికి వాళ్ళ మొహాలు ఈసారి కంప్లీట్గా దెయ్యాల్లాగా అయితే మారిపోయాయి. తినకాస చూస్తూ, ఇదిగోండి ఇక్కడే ఉన్నాం మేము అని అంటున్నారు. అంతే మరి, జడిచిపోయాడు. సునీలు గట్టిగా అరుద్దామనుకున్నాడు. కాని ఈసారి తన నోరు కూడా పెగలడం లేదు. బయటికి పరిగెడదామన్నా చుట్టూ చేరి వాళ్ళందరూ, మీరు కూడా మాతో వచ్చేసేయండి, ఇక్కడ చాలా మంది ఉన్నాం మనలాంటి వాళ్ళం అని అంటున్నారు. ఈలోగా అక్కడున్న ఒక పెద్ద ముసలాయన అక్కడికైతే వస్తున్నాడు. అతను అలా రావడం చూసి వాళ్ళందరూ తప్పుకున్నారు. అమ్మయ్య అనుకొని పరిగెడదాం అనుకుంటే ఆ ముసలాయన, రేయ్ ఆగు అంటూ తన చేతికర్రతోని ఆగమని చెప్తున్నాడు. వెంటనే ఆగాడు. సార్, సార్, నన్ను రక్షించండి, నాకు నాకు ఈ ఇంటి గురించి తెలీదు, వీళ్ళందరూ నన్ను పట్టుకొని అని భయపడిపోతున్నాడు. ఒక్కసారి తన కాళ్ళు కాసైతే చూశాడు. అంతే, ఆ ముసలాయన కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. అక్కడికి ఆ తెల్ల చీరలో ఉన్న ఆమె కూడా వచ్చేసింది. వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుకి చెవుల్లో నుంచి రక్తం వస్తుందేమో అన్నట్టుగానైతే అనిపించేసింది. వెంటనే తను తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడైతే కనిపిస్తుంది, ఆ మహల్లోని ఒక పెద్ద ఫోటో తను చూశాడు కదా. ఆ ఫోటోలో ఉన్నది మరింకెవరో కాదు, ఈ ముసలాయనే. అంతే, జడిచిపోయాడు. గట్టిగా అరుస్తున్నాడు. ఈసారి మెట్లు దిగి కిందకైతే వచ్చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి తన ఆర్తనాదాలు వినబడుతున్నాయి.
వాళ్ళు లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అయినా కూడాను తప్పదు అని ఆ తలుపులు పగలగొట్టడానికైతే చూస్తున్నారు. గట్టిగా ఆ తలుపుల మీదైతే బాధేస్తున్నారు. అయినా కూడా లాభం లేదు. ఆ తలుపులైతే అస్సలు ఓపెన్ అవ్వటం లేదు. ఈలోగా అటుగా వెళ్తున్న నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వాళ్ళని చూసి అక్కడైతే జీప్ ఆపారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏ అబ్బాయిలు, ఈ సమయంలో ఇక్కడెందుకున్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆ మాటలకి వాళ్ళు కంగారు పడిపోతూ, సార్ మా ఫ్రెండ్ ఒకడు చెప్తున్నా వినకుండా ఈ మహల్లోకి అయితే వెళ్ళాడు. చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడేమో వాడి ఆర్తనాదాలు వినబడుతున్నాయి. భయంతోనే మేము తలుపులు బాదుతున్నామని వాళ్ళైతే చెప్పారు. సరే అడ్డు తప్పుకోండి అని వాళ్ళ వస్తాదులను పిలిచి వాళ్ళ చేత ఆ తలుపులైతే పగలగొట్టించారు. లోపలికి వెళ్ళి చూసేసరికి తను అక్కడ ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు. స్పృహలేని తన్ని బయటికి తీసుకువచ్చి, ఇతనేనా మీ ఫ్రెండు అని అడిగేసరికి, అవును సార్ ఇతనే, ఇతనే అని చెప్తున్నారు. కొంచెం నీళ్లు తీసుకురావయ్యా అంటూ నీళ్లు తెచ్చి తన మొహాన్నైతే కొట్టారు. అంతే, సునీల్కి తెలివి అయితే వచ్చింది. లేచి వీళ్ళందర్నీ విచిత్రంగానైతే చూస్తున్నాడు. ఏం జరిగిందిరా, అసలు వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటున్నారు. తనకి ఏమీ అర్థం కావట్లేదు. మైకం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని సునీల్తో పాటు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. రాత్రంతా సునీల్ కలవరిస్తూనే ఉన్నాడు. తెల్లవారేసరికి సునీల్కి బాగా ఫీవర్ అయితే వచ్చేసింది. అసలు అసలు ఆ ఇంట్లోని ఏముంది, ఏం చూసావు అనేసరికి రాత్రి జరిగిందంతా కూడాను సునీల్ అయితే చెప్పాడు. హర్ప్రీత్ అయితే ఇలా చెప్తున్నాడు. ఆ మహలు చాలా బాగుండేదంట. మా తాతగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ మహల్ని ఒక ముసలాయన కొన్నాడని, అతను చాలా చిన్న ఆమెని వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత ఆమె మీద అనుమానం పడి ఒకరోజు ఏం జరిగిందో తెలియదు గాని ఆమె ఆ ఇంట్లోనే ఉరివేసుకుందని పోలీసులైతే నిర్ధారించారు. కానీ కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే అతనే చంపేసి ఉంటాడు అని. మరైతే అలానే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ అమ్మాయి చనిపోయిన 3 నెలలకనుకుంటా అతను కూడా అనుమానాస్పదంగా ఆ ఇంట్లోనైతే చనిపోయాడు అని చెప్పాడు. అవునా, రాత్రి నేనొక ముసలాయన్ని చూశాను. అలాగే ఒక అమ్మాయిని కూడాను అని చెప్తున్నాడు. మరి రాత్రి తను చూసింది నిజంగా నిజమని ఈ కథ విన్నాక తనైతే అర్థం చేసుకున్నాడు. నిజంగానే అంత చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ ముసలాయన, ఆ తర్వాత ఆమె మరొకరిని ఇష్టపడి అక్రమ సంబంధం పెట్టుకోవడం, అది తెలుసుకున్న ఆ ముసలాయన ఆమెని హ్యాంగ్ చేసేయడం, ఇవన్నీ కూడా తనకైతే అర్థమయ్యాయి. మరి పంజాబ్లోని రియల్గా జరిగిన ఈ స్టోరీలోని కొంచెం మసాలా మిక్స్ చేసి మీతోనైతే షేర్ చేశాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడైతే మనం లాస్ట్ వీడియోకి ఎక్కడెక్కడి నుంచి కామెంట్స్ వచ్చాయనేది చూసేద్దాం. వసుధ సిస్టర్ గ్రీన్ హ్యాండ్స్ నుంచి, స్వాతి సిస్టర్, బాలాజీ గారు విజయనగరం నుంచి, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, గౌతమ్ గారు, వీరమణి సిస్టర్, విజయ్ కృష్ణ రాణి సిస్టర్, రూబీ సిస్టర్, బాసిన విజయ సిస్టర్, రాజేశ్వరి గారు శివు అనే అకౌంట్ నుంచి, చిన్ను అనే అకౌంట్ నుంచి, సరిత సిస్టర్, సంధ్య సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, తులసి గారు, మురళీకృష్ణ గారు, బాలి లక్ష్మి సిస్టర్, అములు గారు, మౌనిక, శ్రీరామ్ గారు, ధనరాజ్ గారు, రాజశేఖర్ గారు, వంశీ గారు, చక్రపాణి గారు, ఆయిషా గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరునైతే తీస్తాను. మరి లైక్తో పాటు ఒక హైప్ కూడా వేయండి. సో దానివల్ల మన ఛానల్ బూస్టప్ అవుతుంది. మీ అందరికీ కూడాను మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.